తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఉన్నారు. మేడం చెప్పండి, నిజంగా కులగణనకు ఇటు బీజేపీ అడ్డుకుంటుంది, అదేవిధంగా రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి ఏ కార్యక్రమాన్ని అయినా బీజేపీ అడ్డుకుంటుంది అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఏమంటారు? తెలంగాణలో జరిగేటటువంటి అభివృద్ధిని ఎవరు అడ్డుకోవట్లేరు. ఎగరలేక పందిరి కురస అన్నారట వెనకట ఎవరు. అంటే మీకు అభివృద్ధి చేయడం చేతగాక ఇతర పార్టీల మీద పడి ఎందుకు ఏడుస్తారు? అభివృద్ధి చేసేటోని పనిచేసేటోని ఎవరైనా ఆపుతారా? మిమ్మల్ని ఏం ఆపినాం? మేము రైతు భరోసా ఇస్తే ఆపినమా? మేము రైతు రుణమాఫీ చేస్తే ఆపినమా? మీరు వ్యవసాయ ప్రణాళిక తీసుకొస్తే మేము ఆపినమా? ఇవాళ ఉపాధి కూలీలను వ్యవసాయానికి అనుబంధంగా చేస్తే మేము ఆపినమా? మీరు కొత్త రైతు చట్టం తీసుకొస్తే మేము ఆపినమా? ధరణి పోర్టల్ రద్దు చేస్తే మేము ఆపినమా? మీరు ఏమీ చేయకుండా మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే మేము ఆపినమా? మహిళలకు 2500 ఇస్తే మేము ఆపుతున్నామా? కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం అభివృద్ధి కొంతవరకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో మాత్రం క్రమక్రమంగా మేము ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా మాత్రం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది పూర్తిగా కూడా సక్సెస్ అయిందని చెప్పేసి నాయకులు అంటున్నారు. ఇంకొక రకంగా చూస్తే మాత్రం మహిళలకు వచ్చేటువంటి 2500 కూడా త్వరలోనే మేము ఇవ్వబోతున్నాము. అదేవిధంగా రైతులకు సంబంధించి మాత్రం రైతు విజయోత్సవాలు కూడా జరుపుకోబోతున్నాము. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా సక్సెస్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి అందించాము అంటున్నారు. దీనిపైన ఏమంటారు? అసలు రైతు విజయోత్సవాలు జరుపుకునేటువంటి అర్హత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇవాళ వాళ్ళు చేసినటువంటిది రైతు డిక్లరేషన్ కాదు, వాళ్ళు చేసినటువంటిది మోసాల డిక్లరేషన్. వాళ్ళ మోసాల డిక్లరేషన్ని ఇది మోసాల డిక్లరేషన్ అని డిక్లేర్ చేసి తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళు ఉత్సవాలు చేసుకోవాలి. విజయోత్సవాలు దేనికి చేసుకుంటారండి? మీరు సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేయకపోతే, మీరు మొన్న పంటకి రైతు భరోసా ఎగ్గొట్టి ఇవాళ మీరు రైతు ఉత్సవాలు చేసుకుంటారా? మొన్న లగచర్ల ఇష్యూ కావచ్చు, అదేవిధంగా నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి మాగనూరు హై స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థుల ఇష్యూ కావచ్చు, మరి ఏ ఒక్క నాయకుడు అంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా అక్కడికి వెళ్ళినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అందులో బీజేపీ కూడా ఏ ఒక్క గొంతు కూడా వినిపించట్లేదు. ఎందుకు వెళ్ళలేదు? డీకే అరుణ గారు వెళ్ళినారు, ఈటెల రాజేందర్ గారు వెళ్ళినారు, మా పార్టీ నాయకులు వెళ్ళినారు, అరెస్ట్ అయినారు. నిన్న మీరు చెప్తున్నటువంటి స్కూల్ ఇన్సిడెంట్ దగ్గర ఏబీవీపీ నాయకులు వెళ్ళినారు, మా భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్ళినారు. మా వాళ్ళని అరెస్ట్ చేసి కూడా తీసుకొని పోయేటటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా వెళ్ళి కలిసి వచ్చినారు కదా. వెళ్ళలేదు అని అనడం పొరపాటు. ఇప్పుడు స్కూల్ విద్యార్థులకు సంబంధించి కూడా అక్కడ ఏ పర్టికులర్గా అటు జిల్లా అధికారులు కావచ్చు, విద్యాధికారులు కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించి కావచ్చు, నాయకులు కూడా కొంతవరకు అక్కడ తల్లిదండ్రులకు కొంత భరోసా ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంది. అంటే రాష్ట్ర పాలన దీన్ని ఈ విధంగా చూస్తే ఏ విధంగా ఉందని అంటున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా చూసుకుంటే అసలు విద్యా వ్యవస్థ అనేటువంటిది గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, పూర్తిగా నిర్వీర్యమైనటువంటి రంగాలలో విద్యారంగం అనేటువంటిది ఒకటి. వైద్యం పూర్తిగా కూడా నెగ్లెక్టెడ్ ఏరియాస్ అయిపోయినాయి. అవి ఇవాళ ఆనాడు పాఠశాలలను ఎక్కడా కూడా బాగుపరచలేదు. ఒక్క కొత్త ఏమంటారు బెంచ్ కూడా కొనలేదు. ఒక్క స్కూల్ బిల్డింగ్కి కూడా సున్నమయ్యలేదు. ఆనాడు 25,000 స్కూల్ టీచర్ల పోస్టులు కూడా ఖాళీ ఉంటే పట్టించుకోలేదు. ఆఖరికి బాత్రూములు కడిగి ఊడ్చేటటువంటి స్కావెంజర్స్ను కూడా తీసేసినటువంటి పరిస్థితి. పోనీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మేలు చేస్తుందా విద్యార్థులకు అని చెప్తే, వీళ్ళు ఇంకా మీరు ఒక్క ఆకుతోటి కొడితే మేము 2 ఆకులతో కొడతామన్నట్టుగా నాణ్యమైనటువంటి భోజనాన్ని కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం నుంచి వచ్చేటటువంటి స్కాలర్షిప్స్ ఉంటాయి, కేంద్రం నుంచి వచ్చేటటువంటి స్కీమ్ డబ్బులు ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా మేము అడుగుతున్నాం. మనబడి అనేటువంటి ఇంకొక మన ఊరు మనబడి అనేటువంటి ఒక స్కీమ్ కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి వీళ్ళది కంటిన్యూ చేస్తున్నారా, కంటిన్యూ చేస్తలేరా? ఒకవేళ కంటిన్యూ చేస్తే మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? కనీసం భోజనం పెట్టలేనటువంటి దుర్మార్గమైనటువంటి దుస్థితిలో ఉన్నారా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం? పిల్లలకి కడుపు నిండా నాణ్యమైనటువంటి భోజనమే పెట్టలేనటువంటి వాళ్ళు మీరు ఏ ఉత్సవాలు చేసుకుంటారు, ఏం వెలగబెడతారు? కులగణనపై ఇటు రాహుల్ గాంధీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే కులగణన చేస్తేనే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి మనం ఎక్కడెక్కడ వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కావచ్చు, వాళ్ళకు కల్పించినటువంటి ఏదైతే హామీ స్కీమ్స్ కావచ్చు అలాట్ అవుతాయని చెప్పేసి అని అంటారు. దీన్ని బీజేపీ ఖచ్చితంగా అడ్డుకుంటుంది అని అంటున్నారు. నిజంగానా?
బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? మేము ఎప్పుడు అడ్డుకుంటామని మేము చెప్పలేదు, మేము వెల్కమ్ అని చెప్పినాం. మీకు చేతనైతే చెయ్యండి. అసలు మీకు ఏం చేతనైతుంది, ఏం చేత కాదు మీకు. ఇవాళ ఇక్కడ 6 గ్యారంటీలన్నీ అటకెక్కించారు, మీకు ఏది చేత కాలేదు. ఇవాళ పోయి మహారాష్ట్రలో పోయి మేము ఇవి చేసినాం, తెలంగాణలో అవి చేసినాం అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పినని మహారాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. అక్కడ జార్ఖండ్లో కూడా మీకు వచ్చినటువంటి సీట్లు ఏం లేవు. ఇవాళ భారతదేశంలో మిమ్మల్ని ఎవరు నమ్మట్లేరు. మీరు కులగణన చేస్తామంటే చెయ్యండి. మేము చెయ్యమనే చెప్తున్నాం. మీకు చేతనైతే చెయ్యండి, చేసి చూపియండి. దానివల్ల ఏం మేలు చేస్తున్నారు మీరు. దానివల్ల కింద స్థాయిలో ఉన్నటువంటి ఇవాళ బలహీన వర్గాలకు మీరు చేసేటువంటి కులగణన వల్ల ఏ లాభం జరుగుతుందో మీరు చేసి చూపియండి దేశానికి. మేమే వద్దనట్లేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కన్నా సంవత్సరం కాంగ్రెస్ పాలన కొంత నయం అని చెప్పేసి కొంతమంది పార్టీలోని నేతలు అంటున్నారు, కొంతమంది ప్రజలు కూడా అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏ ప్రజలు అంటలేరు, ఏ నేతలు అంటలేరు. అది పెనం మీద ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన తెలంగాణ ప్రజలను పెనం మీద ఉంచితే కాంగ్రెస్ పార్టీ పరిపాలన పొయ్యిలబడేసింది, అంతే. ఇప్పుడు 4 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలన ఎలా ఉండబోతుంది, నిజంగా ప్రజల రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది, పెద్ద ఎత్తున మరి బీజేపీ ఉద్యమం చేస్తుందా? పబ్లికే రీకాల్ చేస్తారు వాళ్ళని. చూడండి మీరు, మేము ఉద్యమం చేయడం అనేటువంటిది అది మా బాధ్యత. మేము డెఫినెట్గా ప్రజల పక్షాన ఉంటాం, కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమలు చేసేటంత వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టం, అది వేరే అంశం. కానీ ప్రజలే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రీకాల్ చేస్తారు. చూడండి మీరు. మొత్తం ఓవరాల్గా చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి ఈ పాలన అంటే 11 నెలల పాలనపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫెయిల్యూర్ పరిపాలన. కనీసం ఒక్క హామీ అన్న 100%గా నెరవేర్చి దానివల్ల ప్రజలకి లాభం జరిగి ఉత్పాదకత శక్తి పెరిగి ప్రజలు సంతోషంగా ఉంటే డెఫినెట్గా మేమే అప్రిషియేట్ చేద్దాం. కానీ ఇవాళ ఏది కూడా చేయకుండా వట్టి మాటలు, వట్టి డైలాగులు, ఉత్తగనే మీటింగ్లు, ఉత్త పాటలు రాయించుకునుడు, వాటికి ఫోజులు కొట్టుడు, ఫోటోలు దిగుడు, వీడియోలు చేసుడు, మళ్ళీ రీల్స్ చేయించుకునుడు, గివి తప్ప ఏం లేవు. 4 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలన ఉండబోతోంది. మరి ఎట్లాంటి దాన్ని మీరు డిమాండ్ చేస్తున్నారు? ప్రజలకు అమలు చేయాల్సినటువంటి పథకాల గురించి మీరు ఏం చెప్పగలరు? 6 గ్యారంటీలు అమలు చేయండి సంపూర్ణంగా. మేమే అప్రిషియేట్ చేస్తాం మిమ్మల్ని. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. మీరు ఏదైతే 6 గ్యారంటీలు, 66 అనుబంధ హామీలు, 420 ఇంకా వాటికి ఏమంటారు చిట్కనేలు సుట్టం హామీలు పెట్టిర్రు కదా, వాళ్ళు పెట్టినయే ఉన్నాయి. వాళ్ళు పెట్టినయే 420 అంటేనే 420 హామీలు, అవి చేసేటివి కావు. కానీ ఆనాడు తెలంగాణ ప్రజలు నమ్మినారు. బట్ మేమేమంటున్నామంటే మీరు చెప్పినయే మీరు అమలు చేయండి, అంతకంటే ఎక్కువ ఒక్కటి కూడా ఎక్స్ట్రా మాకు అవసరం లేదు, బస్. ఇది తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలన కన్నా కాంగ్రెస్ పాలన నయం. కానీ ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందులో ఇచ్చినటువంటి వాటిలో మాత్రం 420 హామీలు ఉన్నాయి. ఈ 420 అనేది ఎప్పటికి కూడా అమలు కావు. ప్రజల నుంచి కొంతవరకు అనేది విమర్శలు రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అంటున్నారు.